నమస్తే అందరికీ, నేను మీ వెన్నరాని. వెల్కమ్ టు సిరీస్ నెంబర్ 2. గోల్డెన్ మిల్క్ గురించి ఎప్పుడైనా విన్నారా? అదే అండి మన పసుపు పాలు. పసుపు పాలు ఒక ప్రాచీన ఆయుర్వేద పానీయం. ఇది శతాబ్దాలుగా సాంప్రదాయ ఔషధంగా ఉపయోగించబడుతుంది. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని తాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. పసుపులో కర్కుమిన్ అనే బయోయాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. ఇది 3 నుంచి 8% వరకు ఉంటుంది. ఆయుర్వేద ప్రకారం పసుపు పాలను మేధ్య రసాయన అంటే మెదడు శక్తి పెంచే ఔషధం. ఇది కాన్సన్ట్రేషన్, లెర్నింగ్ కెపాసిటీ మరియు రీకాల్ స్పీడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ యాక్టివిటీని బూస్ట్ చేయడం వలన ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఎలాగంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే LDL లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రిలీఫ్. ఇది సెరటోనిన్, డోపమైన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మూడ్ ని అప్లిఫ్ట్ చేస్తుంది. మన ఐసైట్ ని ఇంక్రీజ్ చేసి ఐ మజిల్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. కర్కుమిన్ బోన్ మినరల్ డెన్సిటీని అనగా ఎముక ఖనిజ సాంద్రతను పెంచుతుంది అని కొన్ని రీసెర్చర్స్ చెప్తున్నారు. అంటే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా, ఆర్థరైటిస్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా చూసుకుంటుంది. ఈ పసుపు పాలని మనం నైట్ పడుకునే ముందు తాగినట్టయితే మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి మనకి మంచి నిద్ర లభిస్తుంది. ఇవే కాకుండా మన స్కిన్ గ్లోకి అండ్ లివర్ డీటాక్సిఫికేషన్ కి కూడా హెల్ప్ చేస్తుంది. దీని ప్రిపరేషన్ సూపర్ సింపుల్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలు, పసుపు, తేనె, అల్లం, దాల్చిన చెక్క, మిరియాల పొడి. ముందుగా ఒక గ్లాస్ పాలని కాచుకోండి. దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, దీంట్లోకి అల్లం తురుము, దాల్చిన చెక్క అనేది ఆప్షనల్, మిరియాల పొడి వేయడం వలన కర్కుమిన్ అనే కాంపౌండ్ చెప్పాను కదా, అది అబ్జార్ప్షన్ అనేది డబల్ అవుతుంది అనమాట. ఒక 3 to 4 minutes స్లో ఫ్లేమ్ లో బాయిల్ అయ్యాక ఆఫ్ చేసి జాగరీ లేదా షుగర్ లేదా హనీ ఏదైనా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం స్వీట్నర్స్ ని యాడ్ చేసుకోవాలి. అలా చేస్తేనే న్యూట్రియంట్స్ కూడా ఎక్కువ ఇంటాక్ట్ అవుతాయి. చలికాలంలో పసుపు పాలు అంటే ఒక న్యాచురల్ బ్లాంకెట్ లాగా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. Thank you for watching. Stay tuned for next video. Bye bye.